హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ వంగముళ్ళు. ఈ కథ రచించిన వారు చింత అప్పలనాయుడు గారు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు మరిన్ని మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అప్పుడే కొత్త వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది. ఇక కథ మొదలు పెడతాం. కొకరోకో కోడి కూసిందే గాని ఇంకా చీకటి పొగమంచుతో కలిసి ఊరి పొలిమేరని వదిలినట్టు లేదు. మంచు తెరల్ని దాటుకుంటూ చెరువు గట్టు మీద నుంచి బరువుగా అడుగులేస్తూ ఊర్లోకి చేరుకుంది గంగమ్మ. పొగమంచు కరిగి రాను రాను ఆవిరైపోతుంది. వంకాయలమ్మ, వంకాయలో! గంగమ్మ లయబద్ధంగా వేసిన కేక ఇంట్లోని ఇళ్లాళ్ల చెవులకు తీయని రాగమై సోకుతుంది. ఎక్కడికో వెళ్ళి కూరగాయలు కొనక్కర్లేదని ఎవరో వంకాయలు కొనటానికి పిలిచినట్లయితే ఆగి 2 చేతులతో తల మీద బరువు తట్టను కుడికాలి ముడుము మీదకు ఆనించి ఒడుపుగా దించుకుంది గంగమ్మ. ఏంటి వంకాయలు ఇలాగున్నాయి, ఒట్టి పుప్పులాగున్నాయి, కేజీ 10 రూపాయలా? కొనటానికి తట్ట చుట్టూ చేరిన వారంతా పుప్పులున్న వంకాయల్ని ఎంచి పక్కన పెడుతున్నారు. వాళ్ళు ఆడే మాటల్లో ధర తక్కువన్న అర్థం స్ఫురిస్తుంది. అమ్మలు, అప్పులేని మనిషి పుప్పులేని వంకాయలు ఉంటాయా చెప్పండి? మనిషన్న తర్వాత ఒంటి మీద ఒక మచ్చైనా ఉండదా? మీకు తెలుసు, ఇత్తనాలు పిరుమైపోయినాయి, పురుగు మందు రేట్లు ఆకాశాన్ని అంటుకున్నాయి. మీకు మాత్రం తెలీదా? తెలిసే ఆడతారా? ఒక్కొక్కరికి సానుకూలంగా సమాధానం చెప్తుంది గంగమ్మ. అడిగిన చోటల్లా గంప ఎత్తి దించి కూరగాయలు అమ్మటంలో తన మునకలవుతుంది గంగమ్మ. వంకాయలమ్మ, వంకాయలో! కేక పెడుతూనే పక్క వీధిలోకి అడుగు వేసింది గంగమ్మ. హలో, అవునవును, నేను పెద్దల ప్రెసిడెంట్ని మాట్లాడుతున్నాను, చెప్పండి. అలాగా, ఇప్పుడే కబురెడతాను, ఉంటాను. గ్రామ సచివాలయం ముందు కుర్చీలో కూర్చొని సిగరెట్ కాల్చుతున్నా సర్పంచ్కి ఎక్కడి నుంచో ఫోన్ వచ్చింది. సెల్ ఫోన్ జేబులో పెడుతూ సర్పంచ్ ఆత్రంగా అటూ ఇటూ చూసి ఎవరో అటువైపే వస్తుంటే, ఒరే రాముడో, వంకాయలు అమ్మటానికి వచ్చిందంట్రా గంగమ్మ. ఆ యమ్మ పెనిమిటి పురుగు మందు కొడుతుంటే వంగగుడ్డిలో పడిపోయినాడంట. ఇప్పుడే ఫోన్ వచ్చింది, చెప్పరా? సర్పంచ్ మాటలు చెవిన పడిందే తడు. వస్తున్న ఆసామి వచ్చిన వేపే పరుగున వెళ్ళి గంగమ్మకు చెప్పాడు. గంగమ్మ తేరుకోలేకపోయింది. ఉరుము మెరుపు లేకుండానే పిడుగొచ్చి మీద పడ్డట్టయింది. ఓలమ్మ, నేనేటి చేసేది తల్లో, నా ఇల్లు మునిగిపోయిందమ్మో! గుండెలు బాదుకొని ఏడుస్తూ అమ్మిన చోటనే వంకాయల తట్ట వదిలేసి వచ్చిన దారిగుండా పిచ్చిదాన్లాగా పరుగందుకుంది గంగమ్మ. అప్పటికే 4 మనుషులు గంగమ్మ పెనివిటిని ఎత్తుకుని పొలం నుంచి రోడ్డు దారి వైపుకు మోసుకొచ్చారు. పట్నం వైపు వెళ్లబోతున్న ఆటోను ఆపి ఎక్కించారు. పరుగున వచ్చిన గంగమ్మ ఆటోను సమీపించి పెనిమిటి పక్కనే కూర్చొని రాగాలు పెడుతుంది. ఆటో పట్నం వైపు పరుగు పెడుతూ ఆస్పత్రి గేటు ముందాగింది. ఆస్పత్రి సిబ్బంది గంగమ్మ పెనిమిటిని థియేటర్లోకి తీసుకెళ్లారు. అప్పటికే అక్కడకు చేరిన బంధువుల మధ్య గంగమ్మ శోకాలు పెడుతుంది. ఉండి మాట్లాడుతూనే ఏడుస్తుంది. కూరగాయల ఏసాయం వద్దంటే వినిపించుకున్నాడు కాదు, దాని పరాకులు పడలేమంతే కళ్ళు ఎర్రగించాడు. ఇన్నాళ్లాంటి రోజులు కావు. పురుగుల మందు కొనాలంటే కళ్ళు తూలిపోతున్నాయి. ఆ మందులు ఎవుకలైనా కొట్టమంటే 100 అడుగుతున్నారు. కూలికో నాలికో వెళ్ళిపోదుమంటే కూలికి నాలికి వెళ్ళిపోతే కూలోళ్ళు అంటారు కానీ రైతు బిడ్డలంటారా అని ఏదాంతం చెప్పేవాడు. పరిపరి విధాలుగా గంగమ్మ రోధిస్తూనే ఉంది. రక్త బంధువులు గంగమ్మను ఓదార్చుతూనే ఉన్నారు. పర్వాలేదని ధైర్యం చెబుతూనే ఉన్నారు. ఏం కానుందో, ఇంకా ఎలాంటి కబురు వినవలసి వస్తుందోనని గంగమ్మ లోపల ఆందోళన పడుతూనే ఉంది. తలుపుకొచ్చిన దేవతల్ని మొక్కుతూనే ఉంది. ఆస్పత్రి రోగుల మూలుగులతోనూ ఆర్తనాదాలతోనూ గోలగోలగా ఉంది. వంగతోట పెంచడం అంటే అంత సులువేమిటి కాదు. పండిన పళ్ళన్నీ ఒక్కాడుంచి ఎండలో ఎండబెట్టి ఇత్తనాలు కట్టాల. ఉన్న ఆ ఇంత మడిసెక్కలోనూ దాగర్ర అంత జాగాలో నారు జల్లాల. 2-3 రోజులకి నారు శిరసులెత్తుకొని పచ్చగా కనిపించిద్ది. కూలికి వెళ్ళడమంటే మా ఆయనకెప్పుడు ముక్కలమే. ఒళ్ళు దాసుకొని పని చెయ్యమంటే ఒప్పుకోడు. ఎప్పుడూ పనే. ఒక్క సిటమైనా ఖాళీగా ఉండడు. పనంతే పడి చచ్చిపోతాడు. పరమాన్నం తిన్నంత సరదాగా
పనిలోనే ఆనందంగా ఉంటాడు. సేతి నిండా పని దొరక్కపోతే పిచ్చెక్కిపోతాడు. వంగనారు మొలకలేసినారు చూడాలా. కళ్ళల్లో చిచ్చుబుడ్డీలు ఎలిగించుకుంటాడు. ఆ సంతోషంలో ఎంత కష్టమైనా మురిసిపోతాడు. నారు మొలిసిన నుండి ఒళ్ళు కానడు. ఏలకి తిండి తిప్పలు అనడు. ఏతామెక్కిపోతాడు. పూజారికి పూనకం వచ్చి రఢమ్మాను ఎక్కిపోయినట్టుగా మడిపదునెక్కేదాకా ఎక్కిన ఏతాము దిగడు. నిద్ర పట్టడు. అతగాడు ఏతామెక్కి గూనతోటి నీరు తోడుతుంటే నున్నగా నూనె రాసి చిన్నపిల్లోనికి పాపిట తీసి బుర్ర దువ్వినట్టుగా నీనుతార్లు తీసి ఉడుపందుకుంటాడు. ఇంతా చేస్తే పచ్చగా పువ్వులు పూసి గుడ్డి చూడముచ్చటగా ఉంటుంది. పువ్వులతోటి పింజలతోటి కాయలతోటి నీళ్ళొసుకున్న ఆడమనిషిలాగా ఉంటుంది వంగగుడ్డి. అదుగో అప్పుడు కథ మొదలవుద్ది. ఎవరు చెప్తారో రమ్మని, కబురు ఎడతారో ఏమో. వెళ్ళిపోతాయి పురుగులు, పుట్ల కొలిది పురుగులు. వాటిని చంపటానికి మందులు కొనాలా. మందులు కొనాలంటే అప్పులు చెయ్యాలా. మందులకి ఆ పురుగులు సావు కదా, మనుషులు బలైపోతున్నారు. వంగగుడ్డి పంట, ఆ పంట కోసం పాటుపడిన పెనిమిటి జ్ఞాపకాల్లో తడిసి ముద్దవుతుంది గంగమ్మ. కిర్రుమని థియేటర్ తలుపు తెరుచుకునేసరికి గుండె గుబేల్మంటే గంగమ్మ జ్ఞాపకాలు పూర్తిగా తెగిపోయాయి. తెలివి పడ్డాడు. మరేమీ పర్వాలేదు. కాంపౌండర్ తన వైపే వచ్చి చెప్పిన మాటలు చెవిన పడేసరికి గంగమ్మకు ఊపిరి ఆడినట్టయింది. ఆ మధ్యాహ్నానికి థియేటర్ నుండి జనరల్ వార్డుకు గంగమ్మ పెనిమిటిని తీసుకొచ్చారు. పిల్లలు, బంధువులు గంగమ్మ పెనిమిటి మంచం చుట్టూ చేరుకున్నారు. భార్య పిల్లల్ని, అక్కడ చేరిన బంధువుల్ని తడిబారుతున్న కళ్ళతో చూశాడు గంగమ్మ పెనిమిటి. ఆ సాయంత్రానికి ఇంటికి తీసుకోపోవచ్చని, సుమారు 2 నెలలు విశ్రాంతి అవసరమని, ఇచ్చిన మందులు జాగ్రత్తగా వాడమని స్టాఫ్ నర్సు మందులు ఎలా వాడాలో విడమరిచి చెప్పింది. గంగమ్మ తూర్పు వైపు తిరిగి దేవుడికి దండం పెట్టి వరండాలోని గచ్చు మీద దిష్టి కొబ్బరికాయ కొట్టి పెనిమిటి పక్కలో కూర్చుండబెట్టుకుని ఆటో కదిలిపోతుంటే గంగమ్మే మాట్లాడుతుంది. విన్నావు కదా నర్సులమ్మ చెప్పిన మాటలు. మందులు గూట్లో పెట్టేసి తెల్లారేసరికి వంగగుడ్డిలో తూరిపో, బేగి తగ్గిపోయిద్ది. ఆటో పరుగులు పెడుతుంటే గంగమ్మ నడుముతూనే ఉంది. మళ్ళీ గంగమ్మే ఎత్తుకుంది. 2-3 మాసాలు నువ్వు ఏ పని చేయకూడదట. పొలం పని అనుకుంటా నువ్వు కుదురుగా కూకుంటే ఆ పాటలేవో నేను పడతాను. ఇంకా నెరవనాతాడు గట్టిది తెగిపోనే లేదు. డాక్టర్లకి నమ్మకం లేదంట. ఏ దేవుడు అడ్డుపుల్లేసినాడో. ఆ పుప్పొంకాయలు పట్టుకెళ్ళి నేను అమ్మలేను, అవి సెల్లవు. పద, నలుగురితో పాటు నారాయణ ఏగారం వెళ్ళిపోదుము. వలస వెళ్ళిపోయిన తన బంధువుల్ని తలుచుకొని అక్కడికి ఎలా వెళ్లాలో ఆలోచనలో పడింది గంగమ్మ. ఆటో ఊరి పొలిమేరల్లో ఆగింది. ఎవరో దిగి సామాన్లు దించుకుంటున్నారు. కాళ్ళు పట్టాయని, నడుం నొప్పిగా ఉందని ఒక్కసారి ఆటోలో నుంచి దిగుతానంటే ఎదురుగా కొద్దిపాటి దూరంలోనున్న వంగగుడ్డి వైపు చూస్తూ నిల్చున్నాడు. గంగమ్మ పెనిమిటిని పసిగడుతూనే ఉంది. వంగతోట నీకు ప్రాణమే, అయితే మట్టుకు అది నీ పేణాలు తీసేస్తుంది. అందుకే ఎటో వెళ్ళిపోదుమన్నాను. వినిపించుకున్నావు కాదు. వెళ్ళిపోయిన వాళ్ళందరూ తెలివి తక్కువ వాళ్ళ. గతాన్ని తవ్వుతూనే ఉంది గంగమ్మ. ఉన్న ఊరు కన్నతల్లిని వదిలేసి ఎటో వెళ్ళిపోవడమా అనుకున్నా, కానీ వ్యవసాయమే ఇసమైపోద్దని అనుకున్నా నేటి. వ్యవసాయం చేయటం ఇష్టమే అయినా ఇష్టం లేనట్టు వలస వెళ్ళటానికి అప్రయత్నంగానే ఒప్పుకున్నట్టు తలూపాడు. ఒక్కసారి వంగగుడ్డి వైపు తలెత్తి చూశాడు. పురుగులు పట్టి పుప్పొంకాయలతో వంగ మొక్కలు కొమ్మల చేతులు చాచి వాడి ముళ్ళగోళ్లతో ఒక్కొక్కటి తన మీద దాడి చేస్తున్నట్టుగా కనిపిస్తే మారు మాట్లాడకుండా ఆటో ఎక్కి కూర్చుండిపోయాడు గంగమ్మ పెనిమిటి. మరి కొద్దిసేపట్లో ఆటో ఊరు చేరుకుంది. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.